మన సబ్స్క్రైబర్లో చాలా మంది ఏఐ టూల్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి కోసం మనం ప్రత్యేకంగా ఏఐ టూల్స్ తెలుగు అనే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. లేటెస్ట్ ఏఐ టూల్స్ కోసం మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఇక ఈ రోజు మన టాపిక్ చూస్తున్నట్లయితే ఏఐ కంపెనీకి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్, డిస్నీ హాట్స్టార్ యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీకి మించి కొత్త ఏఐ టూల్. గత వారం రోజుల నుంచి జరిగిన ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎపిక్ ఫౌండేషన్ కంపెనీ వాళ్ళు మిల్కీ వే అనే ఒక ఎడ్యుకేషన్ ట్యాబ్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారండి. ఇది 3GB మరియు 4GB వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ట్యాబ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారత్ జీపీటీ సంబంధించిన జనరేటివ్ ఏఐని ఈ ట్యాబ్ లో అయితే ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. భారత్ జీపీటీని ఈ ట్యాబ్ లో యూజ్ చేయడం ద్వారా మీరు ఏదైనా ఒక వీడియో చూసారనుకుంటే ఆ వీడియోలో మీకు జస్ట్ ఆడియో కావాలనుకుంటే వీడియో నుంచి ఆడియో వరకు కన్వర్ట్ చేసుకుని ఆడియోని అయితే వినవచ్చు. భారతదేశపు మొట్టమొదటి భారత్ జీపీ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ట్యాబ్లెట్ ఇదేనండి. ఇక ఇందులో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఒక 5000 mAh ట్యాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని రేటు ₹14,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిస్నీ కంపెనీ వారు ఓటీటీ యాప్స్ అయిన డిస్నీ ప్లస్ మరియు హూలో యాప్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంటిగ్రేట్ చేశారండి. ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ మంది ఎవరైతే ఆడియన్స్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ని యూజ్ చేస్తున్నారు అనుకుందో వాళ్ళు పలానా సినిమా చూస్తున్నారు లేకపోతే పలానా షో చూస్తున్నారు, దానికి రిలేటెడ్ యాడ్స్ అనేవి దాని మీద డిస్ప్లే చేస్తారు. ఈ మధ్యన మీరు చూస్తున్నట్లయితే డిస్నీ హాట్స్టార్ లో మనం యాప్ సినిమాలు కానీ షోస్ చూస్తే మధ్యలో యాడ్స్ వస్తున్నాయి. ఈవెన్ కమర్షియల్ యాడ్స్ వచ్చినప్పుడు కూడా ఆ యాడ్స్కి కస్టమర్లు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే వ్యూవర్స్ ఎలా ఇంటిగ్రేట్ అవుతున్నారు, దాని ఆధారంగా కొత్త యాడ్స్ని తీసుకొచ్చే ప్లాన్ అనేది డిస్నీ హాట్స్టార్ కంపెనీ వాళ్ళైతే పెట్టుకున్నారండి. ఈ మధ్యకాలంలో మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కేవలం టీవీ ప్లాట్ఫామ్స్కి అయితే పరిమితం కాలేదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అయితే కూడా డిమాండ్ బాగా ఏర్పడింది. అందువల్ల ఎక్కువ మంది అడ్వర్టైజర్లు తీసుకురావడానికి ఈ డేటాను అయితే డిస్నీ కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకోబోతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశానికి చెందిన ల్యాండీడ్ అనే కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ఏఐ ప్రాపర్టీ అనలైజర్ అనే ఒక ఏఐ టూల్ని తీసుకొచ్చారండి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ల్యాండ్ కొందాం అనుకున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఒక పలానా స్థలం తీసుకుందాం లేకపోతే ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నారు. అటువంటి టైంలో ఈ ఏఐ టూల్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ ల్యాండ్ కానీ లేకపోతే ఆ ఫ్లాట్ ఏదైతే తీసుకున్నాదో అది జెన్యూనా కాదా, ప్రీవియస్గా ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది దీని మీద, ఈ ప్రీవియస్ డేటా అనేది కొన్ని గవర్నమెంట్ పోర్టల్స్లో ఉంటాయి. ఆ డేటాని వీళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుని ప్రీవియస్గా జరుగుతున్న డేటా చెక్ చేసుకుంటారు అనమాట. ఇది రియల్గా రిజిస్టర్ అయిందనా లేకపోతే ఫేక్ ట్రాన్సాక్షనా, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఈ ఏఐ టూల్ ఈ ప్రాపర్టీ కరెక్టా కాదనే చెప్తుంది. ఈ ల్యాండీడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది 2022 సంవత్సరంలో స్థాపించారు. వాళ్ళు తాజాగా ఈ ఏఐ ల్యాండ్ అనలైజర్ అనే ఒక బేటా వర్షన్ యాప్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రముఖ రియాలిటీ షో అయిన షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లో ఆర్బో ఏఐ స్టార్టప్ కంపెనీకి ₹1 కోటి ఫండింగ్ అయితే లభించిందండి. ఈ ఆర్బో అనేది ఒక కాస్మెటిక్స్ కంపెనీ. ఈ కంపెనీకి వినీతా సింగ్ గారు ₹1 ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. మరి ఈ ఆర్బో ఏఐ స్టార్టప్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉదాహరణకి లేడీస్ సంబంధించిన మేకప్ కిట్స్ లేకపోతే హెయిర్ స్టైలింగ్ ఇటువంటి కొన్ని రకరకాల కాస్మెటిక్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ ని టెస్ట్ చేయాలనుకోండి, ఆ కిట్ కొని మొఖానికి అప్లై చేసుకోవాలి. బట్ ఈ ఆర్బో ఏం ఆఫర్ చేస్తుందంటే జస్ట్ మీరు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి క్యామ్ సెట్టింగ్స్ ఆన్లో పెట్టుకుంటే కనుక డైరెక్ట్గా లేడీస్ ఆ క్యామ్ ఎదురుగా కూర్చుని వర్చువల్గానే మేకప్ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో అది వాళ్ళు తెలిసిపోతుంది. అంటే జస్ట్ అక్కడ మీరు ఏని యూజ్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఆ మేకప్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే ముఖంలో మనకి ఆ మేకప్ అప్లై అయితే ఎలా ఉంటుందో అవుట్పుట్ వచ్చేస్తుంది. అలాగే హెయిర్ కలర్ కూడా ఇలా కొన్ని రిలేటెడ్ ఎవరైతే లేడీస్ యూజ్ చేస్తారో కలర్స్ కానీ ఇవన్నీ అన్నిటిని కూడా ఆన్లైన్ ద్వారానే వీళ్ళు చేసేసుకునే ఒక సౌలభ్యం అనేది లభిస్తుంది. అందువల్ల ఈ ఏఐ స్టార్టప్కి
షార్క్ ట్యాంక్ ఇండియాలో ₹1 అయితే ఫండింగ్ అనేది లభించింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సొరా ఏఐ మోడల్ ని రివీల్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు మనకు ఓపెన్ ఏఐ కంపెనీ అనగానే చాట్ జీపీటీ గుర్తుకొచ్చేది. చాట్ జీపీటీ కేవలం టెక్స్ట్ చాట్ బోట్, అంటే మన టెక్స్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు సొరా ఏఐ మోడల్ గొప్పతనం ఏంటంటే మీరు టెక్స్ట్ ఇస్తే వీడియోస్ని జనరేట్ చేస్తుంది. తాజాగా సొరా ఏఐ మోడల్ కొన్ని అద్భుతమైన వీడియోస్ని అనేది రివీల్ చేసిందండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. అదైతే ఇంటర్నెట్ని అయితే ప్రెజెంట్ అయితే షేక్ చేస్తుంది. అంత రియలిస్టిక్గా వీడియోస్ రావడం, ఇది నిజమేనా అనే రేంజ్లో అయితే ఇంత హెచ్డి వీడియోస్ వస్తున్నాయి. ఈ సొరా ఏఐ మోడల్ యూజ్ చేసి అప్ టు 1 minute వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. ప్రజెంట్ అయితే ఇది బేటా వర్షన్లో అయితే ఉందండి. మనకి ఈ సంవత్సరం చివరికల్లా ఆ బేటా వర్షన్ కూడా కొంతమంది ఆడియన్స్కి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా ఐబిఎం సంస్థ వాళ్ళు ఏఐ అడాప్షన్ ఇండెక్స్ 2023 అనే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా వీళ్ళు కొన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి డేటా అనేది సేకరించారు. వాళ్ళ రిపోర్ట్లో ఏం తెలియదంటే మెజారిటీ కంపెనీస్ వచ్చి వాళ్ళ కంపెనీలు ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే 10 కంపెనీస్లో 6 కంపెనీలు ఎక్కువగా జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తున్నట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. జనరేటివ్ ఏఐ అంటే మనకి చాట్ జీపీటీ కానీ, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ కానీ, టెక్స్ట్ టు వీడియో జనరేషన్ కానీ, ఇలాగా లేని దాన్ని క్రియేట్ చేయగలిగే దాన్ని జనరేటివ్ ఏఐ అంటారు. ఆ జనరేటివ్ ఏఐ సంబంధించిన టూల్స్ని అయితే ఎక్కువగా కంపెనీస్లో ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఐబిఎం కంపెనీ వాళ్ళు వాళ్ళ రీసెర్చ్లో భాగంగా భారతదేశం అలానే ఇతర దేశాల నుంచి దాదాపుగా 8,500 కంపెనీల దగ్గర నుంచి వీళ్ళ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుని ఈ రిపోర్ట్ని అయితే తీసుకొచ్చారండి. ఈ రిపోర్ట్లో తేలిన ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా 74% కంపెనీస్ అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏఐ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ చేశామని చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళ వర్క్ ఫ్లోని ఈజీ చేసుకోవడం కోసం అనేది యూజ్ చేస్తున్నట్టు అయితే ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఢిల్లీ, ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి, అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానికి ఒక ఏఐ టూల్ని అయితే కనిపెట్టారు. ఈ ఏఐ టూల్కి వీళ్ళు ట్రైనింగ్ డేటా సెట్ ఏమి ఇచ్చారంటే దాదాపుగా 5 లక్షల రేడియోలాజికల్ ఇమేజెస్ అలానే హిస్టోలాజికల్ ఇమేజెస్ అనేవి ట్రైనింగ్ డేటా సెట్ ఇచ్చారు. ప్రధానంగా కామన్గా వచ్చే క్యాన్సర్స్ మనకి ఓవరీ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఇమేజెస్ ఇచ్చి వీళ్ళు ఒక ఏఐ మోడల్ని ట్రైన్ చేశారు. ఇప్పుడు ఎవరికైనా పలానా జస్ట్ ఒక టెస్ట్ చేసి ఇన్పుట్ ఒక ఇమేజ్ ఇవ్వగానే ఈ ఏఐ మోడల్ ఏమని డిటెక్ట్ చేస్తుందంటే రాబోయే రోజుల్లో పలానా పర్సన్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకి యాక్యురసీగా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ ఏఐ టూల్కి 95% యాక్యురసీ ఉంటుందని చెప్పి ఈ సంస్థ వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలోనే అతిపెద్ద సీ బ్రిడ్జ్ మనకి అటల్ సేతు బ్రిడ్జ్ అనేది తాజాగా సౌత్ ముంబై అలానే నవీ ముంబై మధ్యన అయితే ప్రారంభించారు. 21.4 కిలోమీటర్ల లెంత్ అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద 374 ఏఐ కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఏఐ కెమెరాలు ఎందుకు ఇన్స్టాల్ చేశారంటే అక్కడ చిన్నపాటి ట్రాఫిక్ వైలేషన్ కూడా జరగకుండా ఉండడం కోసం, ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా ట్రాఫిక్ వైలేషన్ జరిగితే ఇమీడియట్గా ఏఐ కెమెరాస్ డిటెక్ట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్స్కి అయితే చలాన్ విధించడం కానీ రెస్పెక్టివ్ ట్రాఫిక్ పోలీసులకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంది. వీళ్ళు మొత్తం ఏఐ కెమెరాస్లో నార్మల్ కెమెరాస్ కూడా కాదు 360-degree ఏఐ కెమెరాస్ని కూడా యూజ్ చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మొజిల్లా కంపెనీ వాళ్ళు దాదాపుగా 60 మంది ఉద్యోగస్తుల్ని తమ కంపెనీ ఉద్యోగాల నుండి తొలగించారండి. మొజిల్లా అనగానే మనకి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అయితే గుర్తుకొస్తుంది. మొజిల్లా కంపెనీ వాళ్ళు ఎందుకని 60 మందిని తొలగించారంటే వాళ్ళ కంపెనీలు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఉద్యోగస్తులను తొలగిస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏఐలోని మెషిన్ లెర్నింగ్ సంబంధించిన అప్లికేషన్స్ వీళ్ళ కంపెనీలో యూజ్ చేయడం ఎక్కువగా మొదలుపెట్టారు కాబట్టి ఈ 60 మంది ఉద్యోగస్తులను తెలిపినట్టుగా ఒక ప్రెస్ నోట్లో అయితే తెలపడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు దాదాపుగా $27 మిలియన్ ఫండింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అయితే అనౌన్స్ చేశారండి. గూగుల్ కంపెనీ వాళ్ళు google.org నుంచి అయితే ఈ ఫండ్స్ అనేది తీసుకున్నారు. ప్రధానంగా ఐరోపా ఖండంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఏ స్కిల్స్ని ఇద్దామనే ఉద్దేశంతో ఈ $27 మిలియన్ అయితే వీళ్ళ ఫండ్స్ అయితే ఇస్తున్నారు. ఇనీషియల్గా వేలాది సంఖ్యలో అయితే ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అయితే వీళ్ళు ఈ ఫండ్స్ అయితే యూజ్ చేస్తారు. తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ లెవెల్లో కూడా ఏ స్కిల్స్ అనేది పెంపొందించడానికి గూగుల్ కంపెనీ వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇవి గత వారం రోజుల నుంచి జరిగిన ఏ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.